దేవుని నోట పలికిన ఈ బైబిలులోని ఈ సత్యవేదంలో క్రైస్తవ్యం మతం అనే పదం లేదండి. మతం అంటే మత్తు అండి. మతం అనే మత్తులో మనిషి ఏమవుతున్నాడో తెలుసండి? మత ఛాందస్యవాది అవుతున్నాడండి. మత ఛాందస్యవాది మత రాజ్యాలుగా మారుస్తున్నారండి. మత రాజ్యాలు యుద్ధాలు ప్రారంభించారండి. సద్దాం ఎందుకు చచ్చిపోయాడు అనుకున్నారు? మత యుద్ధం చేసేటండి. ఇది చరిత్ర చెప్పిన నిజమండి, అబద్ధం కాదు. దేవుడు నన్ను యుద్ధం చేయమన్నాడు అన్నాడు ఆయన. దేవుడు నిన్ను యుద్ధం చేయమన్నాడా? కువైట్లో ఉన్నవాళ్ళు ఎవరు? గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఎవరు? అమెరికాలో ఉన్నవాళ్ళు ఎవరు? ఇండియాలో ఉన్నవాళ్ళు ఎవరు? పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు ఎవరు? వీళ్ళంతా దేవుని పిల్లలే కదా. దేవుని పిల్లలైన మీరంతా యుద్ధం చేయమన్నాడా దేవుడు? లేదు. మరి దేవుడు చెప్పాడంటాడేంటి? అదేనండి మత పిచ్చి పట్టిన వాడి వెనుకున్న కథ. ఈ మత పిచ్చిలో పడిన ప్రతి మనిషి మతోన్మాది అవుతున్నాడండి. ఉన్మాది, ఉగ్రవాది. దేవుడు చంపమన్నాడు, దేవుడు నరకమన్నాడు అంటున్నారు. ఈ మాట ఏది చెప్పాడు తెలుసా మీకు? ఆయన బ్రతుకున్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం చూడండి, మీకు అనుమానం అయితే. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. నువ్వు చచ్చిపో, చంపేయి. ఈ మానవ జీవితాన్ని దేవుడు ఎందుకు చేశాడో, దాని వెనుకున్న అనాది సంకల్పం ఏంటో, విశ్వం ఆవిర్భావానికి ముందే ఆయన ఆలోచన దయా సంకల్పం ఏంటో ఈ మానవ జాతికి అర్థం కాక ఈ కఠోరమైన ఘోరమైన నిర్ణయాలు తీసుకొని ప్రపంచాన్ని శ్మశాన భూమిగా మారుస్తున్నాడు ఈరోజు. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది.